మనతో వీకెండ్ విత్ రామచంద్రరావులో ఆయన జాయిన్ అవుతున్నారు. రామచంద్రరావు గారు, మీకు ముందుగా అభినందనలు. చాలా రోజులుగా అసలు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎవరవుతారు? మీరు చాలా సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు కానీ, ఎప్పుడూ బీజేపీ అధ్యక్షుడు ఎవరవుతారని ఆసక్తి ఇంత ఎన్నడూ కనిపించలే జనంలో కానీ, పార్టీలో కానీ. ఈసారి చాలా ఎదురు చూశారు. చివరికి మీరు అధ్యక్షుడు అయ్యారు. ఎలా ఫీల్ అవుతున్నారు? ఒకటి పార్టీ పెరిగింది కాబట్టే చాలా కాంపిటీషన్ పెరిగింది. కాంపిటీషన్ పెరిగింది కాబట్టే ఆసక్తి పెరిగింది. ఆసక్తి పెరిగింది కాబట్టే లాస్ట్ మూమెంట్లో ఎవరు అనౌన్స్ అవుతారని చెప్పి చూశారు. చివరికి నా పేరు అనౌన్స్మెంట్ అయింది. ఇది నేను ఒక అవకాశం కింద కాదు, ఒక బాధ్యతగా స్వీకరిస్తున్నాను. ఈ బాధ్యత నేను 40 సంవత్సరాలు నాకు ఉన్నటువంటి ఒక సుదీర్ఘ ఇటు సంస్థాగతమైనటువంటి ఒక అనుభవం అయితేంది, రాజకీయాల అనుభవం అయితేంది, కార్యకర్తల ఒక మనోభావన అర్థం చేసుకుంటున్నటువంటి ఒక అనుభవం అయితేంది, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నేను పార్టీని ముందు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాను. మన అందరినీ కలుపుకొని ముందుకు తీసుకుపోయి పార్టీని బలోపేతం చేసి అధికార దిశలో మనం పార్టీని నడపాలి. ఇది మా రోడ్ మ్యాప్. ఇది మేము చేసుకున్నటువంటి ఒక ప్రయాణంలో అందరం కలిసి ప్రయాణిద్దాం అనేటటువంటి ఒక ఆలోచన ఈరోజు నాకున్నది. రామచంద్రరావు గారు, అధ్యక్ష రేస్లో ఈటెల రాజేందర్, బండి సంజయ్, లేకుంటే ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, ఇట్లా ఎంపీలు, ఎమ్మెల్యే పాయల్ శంకర్ లాంటి వాళ్ళు, ఇట్లా చాలా 7-8 మంది, ప్రధానంగా డీకే అరుణ లాంటి వాళ్ళు చాలామంది కనిపించారు. అయితే రామచంద్రరావు పేరు కూడా అందులో ఖచ్చితంగా ఉంది. అప్పుడు కూడా ఆ అందరినీ పక్కన పెట్టి రామచంద్రరావుకి అవకాశం రావడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? ముందుగా ఎవరిని పక్కకు పెట్టలే. నేను ఇంతకుముందు చెప్పినట్టు పార్టీ పెరుగుతుంది కాబట్టి కాంపిటీషన్ పెరుగుతుంది. అవును, కాంపిటీషన్ పెరిగింది, ఒకటే పోస్ట్ ఉంది, ఎట్లా ఎవరికైనా ఒకరికి ఇవ్వాల్సింది. సో నేను ఏమంటా అంటే ఈ యొక్క పేర్లు మీరు ఏదైతే చదివారో అందరికి ఏదో పదవి ఉన్నది. అవును, ఒకరికి ఎంపీ ఉన్నది, ఒకరికి ఎమ్మెల్యే ఉన్నది, వాళ్ళ వాళ్ళ కార్యక్షేత్రాల్లో వాళ్ళు పని చేయాల్సిన అవసరం ఉంది. ఒక రామచంద్రరావే కొద్దిగా సంస్థాగత సమయం ఇవ్వగలుగుతాడు, ఇతనికి ఉన్నటి అనుభవం పార్టీ కోసం వాడదాము, సంస్థకు వాడదాము అనే ఆలోచనతో నాకు ఇచ్చిండొచ్చు. నాకు ఇచ్చిన వాళ్ళందరూ ఊహించింది ఎందుకంటే ఒకరికి వస్తుందని. అవును, నాకు ఇచ్చిన వాళ్ళు నాతో కలిసి పనిచేస్తారు. వాళ్ళకి ఎవరికైనా ఇచ్చినా నేను కూడా వాళ్ళతో కలిసి పనిచేసేటటువంటి ఒక ఆలోచనతో మేము అందరం ఉన్నాం. వాస్తవానికంటే రామచంద్రరావు గారిని అధ్యక్షునిగా ఖరారు చేయడానికి మీ లాయాలిటీ, మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు, ఇవన్నీ ఒక కారణంగా ఉన్నప్పటికీ అందరికీ ఆమోదయోగ్యుడిగా కూడా రామచంద్రరావు అవుతారు అనే ఒక ఆలోచన బీజేపీలో కనిపించింది. అది దాదాపు అలానే అనిపించింది. అయితే ఎందుకు రామచంద్రరావు అధ్యక్షుడు కాగానే నిజంగా మీలాంటి సిద్ధాంతాలతో పనిచేసిన నాయకుడే రాజాసింగ్ లాంటి వాళ్ళు రాజీనామా చేయడం, దానికి ఆమోదం కూడా తెలపడం, ఇలాంటి పరిస్థితి ఊహించారా? ఎందుకు వచ్చింది ఇది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మేము ఇవన్నీ ఊహించమండి. పార్టీ పెద్దది.